రైట్, ఇక ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే గ్రాఫిక్స్ గురించి మన గురించి మాట్లాడుతూ అటువంటి గ్రాఫిక్స్ ఆయనే. ఎందుకంటే నాకు తెలుసుండే ఆయన 2024 మార్చి నెలలో ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్ట్ని ప్రారంభించాడు, ప్రారంభోత్సవం. మరి వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జాతికి అంకితం చేశాడు. నిజంగా అతను ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఆ రోజు నిర్వాసితులకి దగ్గర మరి 2000 మందికి పైగా నోటీసులు, పోలీస్ నోటీసులు ఇచ్చి ఎవ్వరూ కూడా ప్రారంభోత్సవానికి, అంటే ఎవరైతే భూములు ఇచ్చారో అటువంటి వారు కూడా ఎక్కడ కూడా రోడ్డు మీద కూడా రాకుండా బ్యారికేడ్లు కట్టి 144 సెక్షన్లు పెట్టి పరదాలు పెట్టి మరి ఆ రోజు పోలీస్ నోటీసులు ఇచ్చి ఎక్కడైనా ప్రారంభోత్సవం చేసుకోవడం ఎక్కడైనా చూసామా? చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే చూసాం వెలిగొండలో. అంటే దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది అసంపూర్తిగా. మొన్న కూడా మీరు చూశారు కుప్పంలో ఎన్నికల ముందు కుప్పం బ్రాంచ్ కెనాల్ని నీరు విడుదల చేస్తున్నానని చెప్పి ఈయన స్వయంగా వెళ్ళి ఈయన బటన్ నొక్కాడు. 6 గంటలు నీరు వచ్చింది. ఈయన మళ్ళీ హెలీప్యాడ్ ఎక్కి మళ్ళీ ఇక్కడికి అమరావతి ఇచ్చే సమయానికి మళ్ళీ అక్కడ 6 గంటలకే మళ్ళీ నీరంతా ఇంకిపోయి వీళ్ళు వేసినటువంటి పువ్వులు, పసుపు, కుంకుమ అంతా కూడా నేల మీద ఉన్నటువంటి పరిస్థితి. అంచేత ఈయన ఏంటంటే ఎన్నికల ముందు మాయ చేయడానికి, మభ్య పెట్టడానికి. ఇవాళ నేను చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పాము. ఈరోజు ఏదైతే హెడ్ వర్క్స్ ఎంత, ఫస్ట్ టెన్నాలు ఎంత, సెకండ్ టెన్నాలు, ఈ చాలా క్లియర్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అసలు ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించి పోనీ వాటర్ని తీసుకెళ్దామనంటే ఫీడర్ ఛానల్లో సహకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే అది మేము చెప్పడం కాదు, ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి. ఏదో పొలిటికల్ లీడర్గా నేనేదో చెప్పట్లా, ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక. ఇవన్నిటిని కూడా అధిగమించి మాకు ప్రాధాన్యత వెలిగొండ ఖచ్చితంగా అది 2 years అని చెప్పారు, 4000 కోట్ల రూపాయలు అని చెప్పారు. సాధ్యమైనటువంటి తొందరగా మా ప్రయారిటీ